నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని కోరుకుంటున్న వాళ్ళలో ప్రముఖంగా ఉన్నది ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు పాకిస్తాన్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనే విషయం చాలా క్లియర్గా తెలుసు. ఇప్పటికే అత్యంత శక్తివంతమైన దేశంగా మారిన భారత్ మరింత శక్తివంతమైన దేశంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్లో మోడీ ప్రభుత్వం రాకూడదు అని శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర బాంబులు పెట్టారు అని భయపెట్టి పోలింగ్ శాతాన్ని తక్కువ చేయాలని చూశారు. కానీ అది మన ఇక్కడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా సూసైడ్ బాంబర్లను నలుగురిని భారత్లోకి పంపించే ప్రయత్నం చేశారట బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి. అయితే గుజరాత్ పోలీసులు నిజంగా కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు కనీసం వీక్లీ వన్స్ ఇలా దేశ విద్రోహ చర్యలు చేసుకునే వాళ్ళని పట్టుకోవడంలో ఎప్పుడు ముందుంటారు. ఈ నలుగురిని వాళ్ళు పట్టుకున్నారట. ఎంత ఘోరానికి పాకిస్తాన్ వడిగట్టాలి అనుకుంది. అసలు మనుషులేంట్రా బాబు, వాళ్ళు చచ్చిపోతారని తెలుసు, వాళ్ళతో పాటు 10 మంది చచ్చిపోతారని తెలుసు, 100 మంది చచ్చిపోతారని తెలుసు. అయినా కూడా నా ప్రాణం పోయినా పర్లేదు 100 మందిని చంపాలి అనుకుంటుంటే వీళ్ళు నరరూప రాక్షసులు అందామా, ఏమందాం వీళ్ళని నాకు అర్థం కాలే. ఆర్టికల్ చదువుతా చూడండి. మన దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ వ్యవస్థల్లో గుజరాత్ పోలీసులను ద బెస్ట్ అని చెప్పొచ్చు. కనీసం ప్రతి నెల 5-6 తీవ్రవాదులను గుజరాత్ పోలీసులు వలవేసి పట్టుకుంటుంటారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో డ్రగ్స్ స్మగ్లర్లను కూడా గుజరాత్ పోలీసులు అరెస్టు చేస్తుండడం చెప్పుకోదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వస్తే శ్రీలంకకు చెందిన 4 తీవ్రవాదులను సూసైడ్ బాంబర్లుగా తర్పీదునిచ్చిన పాకిస్తాన్ ఐఎస్ఐ వారిని నేరుగా గుజరాత్ పంపించింది. భారత్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వారిని గుజరాత్లో పేలుళ్లు జరపమని పాకిస్తాన్ ఐఎస్ఐ వీరిని గుజరాత్ పంపించింది. కానీ ఎలా కనిపెట్టారో తెలియదు కానీ గుజరాత్ పోలీసులు ముందుగానే ఈ విషయాన్ని కనిపెట్టి గుజరాత్ వచ్చిన ఈ 4 తీవ్రవాదుల్ని విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. అతిపెద్ద మానవ బాంబుల దాడి నుంచి ప్రజలను రక్షించారు. కానీ ఒక్కసారి ఊహించండి, పోలీసులు అప్రమత్తంగా లేకుండా ఉండుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అని. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్పాలి. ఏం సార్, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గారు, ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే మస్తు మంది వస్తారు. చేద్దామా పాకిస్తాన్తో స్నేహం? పాకిస్తాన్తో కలిసి ఉందామా? అణుబాంబులు చేయడం ఆపేద్దామా? సత్సంబంధాలు పెంచుకుందామా? గోధుమ పిండి అందిద్దామా? ఈ దేశంలో ఎప్పుడు చిచ్చు పెడదామా? ఎప్పుడు ప్రాణాలను బలిగొందామా? ఎప్పుడు మారణ హోమం సృష్టించాలా అని చూస్తున్న పాకిస్తాన్ విషయంలో మన కాంగ్రెస్ లీడర్లకు మస్తు జాలు ఉంటుంది. వాళ్ళకేమో ఇక్కడ మోడీ గెలవకుండా కాంగ్రెస్ గెలిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎంత నరరూప రాక్షసులై ఉంటే మేము చచ్చినా పర్లేదు ఇంతమంది ప్రాణాలు తీయాలి అనుకొని అడుగు పెడతారు. అందుకే అంటారు ఓటేసే ముందు ఆలోచించండి. దేశ రక్షణ ఎవరితో సాధ్యము అనేది, దేశాన్ని రక్షించాలి అంటే ఎలాంటి నాయకుడు కావాలి అనేది, ఎవరితో మిత్రుడిగా ఉండాలి, ఎవరితో శత్రువుగా ఉండాలి అనేది, ఇది మనందరం నేర్చుకోవాలి. పాకిస్తాన్తో ఏం చేసినా భారత్ మిత్రదేశంగా మారలేదు. ఎందుకంటే మనం మిత్రదేశంగా మారాలని ప్రయత్నం చేసినా పాకిస్తాన్ మనం నవ్వుకుంటూ ఉంటే చూస్తే సహించలేని కుళ్ళు పోతుంది. కాబట్టి దాంతో మిత్రపక్షం స్నేహము, హక్ చేసుకోవాలి, ఆలింగనాలు ఇచ్చుకోవాలి, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవాలని కలలు కంటే ఏదో ఒక రోజు ఈ భారత్ని నాశనం చేసి సమాధుల దిబ్బగా మార్చేస్తుంది. ఎప్పటికీ మత పిచ్చిలో ఉన్నోడు మానవత్వం గురించి ఆలోచించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ మత పిచ్చిని ప్రేరేపించి ఆ మత పిచ్చిని ప్రోత్సహించే వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేయకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.